హాయ్ అండి, బాగున్నారా? ఇదిగోండి, ఈరోజు వచ్చేసి ఇది మొన్న తీసిన వీడియో అండి. ఈరోజు వాసి ఎవరిస్తున్నాను. ఇదిగోండి, శనగపిండి బజ్జీలు వేయటానికి సిద్ధం చేసుకుంటున్నానండి. బజ్జీలు వండుతున్నాను. మా పాప బాబు బజ్జీలు అడిగారండి ఈరోజు, అందుకని బజ్జీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో శనగపిండి, నీళ్ళు, సాల్టు, అదిగోండి వాము వేస్తున్నానండి, కలుపుతున్నా. మీరేం వండారండి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే మేము బజ్జీలు చేసుకున్నాము. రోజు స్కూల్ నుంచి వచ్చే లోపల బజ్జీలు చేయ మమ్మీ అన్నారండి, అందుకని బజ్జీలు చేస్తున్నాను. బాగున్నారా? ఇంకేంటి విశేషాలు? అదిగోండి, కలిపాను, పూర్తయింది బజ్జీలు. ఇంకా అదిగోండి, అట్లా కలుపుకుంటే సరిపోద్దండి. అదిగోండి, మళ్ళీ లోన బజ్జీలో మిరపకాయల్లో పెట్టడానికి బజ్జీకాయలు తీసుకున్నాను. అవి లోన వరిపిండి మామూలుగా పిండి పెట్టడానికి అదిగోండి సిద్ధం చేసుకొని అక్కడ పెట్టేసాను. అందులో వాము, ఉప్పు కలిపి సాల్ట్ కలిపానండి. అదిగోండి, ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. అది మిరగాయలు సిద్ధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు వేడి బజ్జీలు చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. అదిగోండి, అలా ముంచి నూనెలో వేసాను ఫ్రెండ్స్. మా బజ్జీలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా బజ్జీలు నచ్చకపోతే కామెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, బజ్జీలు అయితే వేస్తున్నా. ఇంకేంటి ఫ్రెండ్స్, అయ్యో ఒకసారి ఉడికినాక రెండోసారి మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్ నూనెలో. ఇప్పుడైతే ఒకసారి ఉడకనేస్తున్నా కొంచెంసేపు, ఒక 5 నిమిషాలు. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు కలుపుకొని అప్పుడు వేడిగా ఉడుకుతాయి. ఇంకేంటండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వాతి శివ 9391 అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టామండి ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా పిల్లల లంచ్ బాక్స్, అలా మా ఇంట్లో జరిగే అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ అంటే ఇంకా వేడిగా ఉండే బజ్జీలు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి.